17వ అధ్యాయం. ఆయన తన శిష్యులతో ఇట్లనెను, అభ్యంతరములు రాకపోవట అసాధ్యము, కానీ అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలగజేయుట కంటే వాని మెడకు తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడద్రోయబోట వానికి మేలు. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతనికి క్షమించుము. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందిన అనిన ఎడల అతను క్షమింపవలెను అనెను. అపోస్తలులు, మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా, ప్రభు మీరు ఆవగించినంత విశ్వాసం గలవారైతే ఈ కమ్మలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవనికైనా ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్లి భోజనము చేయమని వానితో చెప్పడు. అంతేగాక నేను భోజనము చేయుటకు ఏమైనాను సిద్ధపరిచి నడుము కట్టుకుని నేను అన్నపానములు పుచ్చుకొన వరకు నాకు పరిచారము చేయుము. అటు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపెనని వారిని మెచ్చునా? అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించమని కేకలు వేసి ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పిన. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడనూ అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని వారితో చెప్పెను. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం ఈ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చెను. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, మనుష్య కుమారుని దినములలో ఒక దినము చూడవల్లని మీరు కోరు దినములు వచ్చును గాని మీరు ఆ దినమును చూడరు. వారు ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పిన ఎడల వెళ్ళకుడి, వెంబడింపకుడి. ఆకాశం క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశం క్రింద మరి ఒక దిక్కున కేలాగు ప్రకాశించును, అలాగున మనుష్య కుమారుడు తన దినమున ఉండును. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షింపబడవలెను. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోను జరుగును. నోవహు ఓడలోనికి వెళ్లిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లికియబడుచు నుండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారిని అందరినీ నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారిని అందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండు తన సామగ్రిని తీసుకొని పోవటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, దాన్ని పోగొట్టుకున్నవాడు దానిని సజీవముగా కాపాడుకొనును. ఆ రాత్రి ఇద్దరు ఒక్క మంచం మీద ఉందురు, వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. 2 స్త్రీలు ఒక్క తిరుగలి విసరుచుందురు, ఒకటి కొనిపోబడును, ఒకటి విడిచిపెట్టబడును అనెను. శిష్యులు, ప్రభువా, ఇది ఎక్కడ జరుగునని ఆయన అడిగినందుకు ఆయన, పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలను పోగవునని వారితో చెప్పెను.